ఒక సమాప్తం వచ్చినట్టేగా దేనికండి ప్రవీణ్ పగడాలి. సమాప్తమా? అంటే ఐజీ గారు స్టేట్మెంట్ ఇచ్చేసారు కదా. ఇచ్చేసారు అన్నంత మాత్రాన అందరూ సైలెంట్ గా లేరు కదా. సమాప్తం అయిందని అందరూ ఒప్పుకోవట్లేదు కదా. ఓకే, ఇంకా అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు అనే దానికన్నా కూడాను ప్రతి ఒక్కళ్ళ హృదయానికి అది తృప్తిగా అనిపించలేదు అనేది వాస్తవం. ఓకే. అంటే ఇక్కడ ఒకటండి, ఫస్ట్ మనము ఆయన చనిపోయారు అని విన్న తర్వాత కొన్ని కొన్ని ఆధారాలు ఇటు కానీ అటు కానీ కొందరు ట్వీట్లో పెట్టారని ఏమంటే డిలీట్ చేశారని, అండ్ అక్కడ రక్తసికమైనటువంటి కొన్ని కట్టెలు మనం చూసాము, వాటి మీద బ్లడ్ మార్క్స్ ఉన్నాయి, అండ్ ఆయన గుండెల మీద షూ ఇది ఉంది. అది డెత్ అనేది న్యాచురల్ గా లేదు, ఎక్కడ కూడా బైక్ పడదని నిపుణులు వీళ్ళందరూ చెప్పేది తీసి పక్కన పెడితే, అండ్ నేను ఒక ప్రభుని నేను అంగీకరించిన ఒక వ్యక్తిగా నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరిగినప్పుడు ప్రవీణ్ గారి యొక్క వైఫ్ ఒక మాట చెప్పారు. ఆమె ఏమన్నారు అని అంటే, ఈ పని చేసిన వాళ్ళని నేను క్షమిస్తున్నాను అన్నారు. ఆ పాయింట్ చాలా మంది మర్చిపోతున్నారు. అంటే దేవుడు నా భర్తని యాక్సిడెంట్ లో తీసుకుపోయాడు, ఇది దేవుని చిత్తమని ఆమె అనట్లేదు. అక్కడ ఫర్గివ్ చేయమన్నాడు దేవుడు. సో మేము వాళ్ళని ఫర్గివ్ చేస్తున్నాం అనే దాంట్లోనే ఓపెన్ అయిపోయింది. ఏం జరిగిందనేది ప్రతి ఒక్కళ్ళ హృదయాలకి తెలుసు. ఈవెన్ ఈ డిబేట్లు వీటిలో కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ అంతరంగానికి కూడా తెలుసండి. అంటే ఇక్కడ నేను క్రైస్తత్వమో హిందుత్వమో మైనారిటీసో అని నేను చెప్పట్లేదు. ఒక మానవత్వం, ఒక మనిషికి ఉన్నటువంటి మానవత్వం ఎటుపోతుంది? ప్రశ్నించే గొంతుకలను చంపేస్తే, ఈరోజు మన నార్త్ సైడ్ ఒక డాక్టర్ చదువుకునే అమ్మాయిని చంపేశారు. కానీ ఇక్కడ అండి మీరు ఒక మాట అన్నారు, ప్రవీణ్ గారి మిసెస్ ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంత సంచలనం అయినప్పుడు కేసు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఆమె ఏం చెప్పారు అక్కడ అంతమంది ముందు వచ్చి, దేవుడు ఈ యాక్సిడెంట్ ని నా భర్తకు అనుమతించాడు, దేవుని చిత్తంలో ఆయన మరణం జరిగింది అనలేదు ఆమె. అదే క్షమించాను అని అన్నారు. అంటే అర్థం ఏంటి? ఎవరిని క్షమించారు? ఈ రోజు సోనియా గాంధీ గారు, నళిని గాని, తాను గాని, రాజీవ్ గాంధీ గారి యొక్క హత్య కేసులో ఎన్నో సంవత్సరాలు లాగారు. అది దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది. అలానే ప్రెసిడెంట్ వివేకానంద రెడ్డి గారిది అప్పుడు బాబు గారి మీదే వేసేసారు వాళ్ళు, ఇది ఈయన దగ్గరుండి చేయించారు అని. కానీ అందులో ఉన్న వాళ్ళు ఎవరు అని రావడానికి ఎన్ని సంవత్సరాలు, కానీ వాళ్ళకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ వెయిట్ ఏంటండి? ఇప్పుడు ఆమె ప్రార్థనలో కన్నీటితో ఉన్నారు, ప్రజలందరూ అసలు షాక్ లో ఉన్నారు. ఫస్ట్ ఏంటి, ఒక మంచి దైవజనుడు అసలు ఒకటండి, బైబుల్ పరంగా మనకు చూసుకుంటే దేవుడు కొన్ని అద్భుతమైనటువంటి వాక్యాలను మనకి ఆయన చెప్పారు. దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే క్లియర్గా, ఎందుకంటే మన ఛానల్ ద్వారా క్రైస్తవులు కానీ, విశ్వాసంలో ఉన్న వాళ్ళు కానీ, తెలిసి కానీ తెలియక కానీ, ఆవేశంలో ఉన్న వాళ్ళు కానీ చెప్పడానికి ఈరోజు వెన్ ఐ సిట్ అండ్ ప్రేయర్ మన దీనికి వచ్చేటప్పుడు, ఎందుకంటే నాకు కూడా కొద్దిగా మొన్న యోయో ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చేశాను, అది బాగా సెన్సేషనల్ అయిపోయింది. మనకి ఏంటంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రాదు, ఇది ఏముందో ఫటాఫట్ యథార్థవాది లోక విరోధి అంటానికి నేను ఒక ప్రత్యక్షమైన సాక్ష్యం అండి. ఇంట్లో కానీ కుటుంబంలో కానీ బయట కానీ ఉన్నది ఉన్నట్టు దాని ఫటాఫట్. కాబట్టి టీడీపీలో నుంచి నేను ఇప్పుడు నిన్న కూడా ఏదో చిన్నది చాలా, అసలు నేను బయటకు వెళ్ళేటప్పుడు నార్మల్గా వెళ్ళిపోతాను, మాస్క్ పెట్టుకొని ఆయిల్ అంతా పెట్టుకొని బయట. ATM లో మనీ తీస్తుంటే ఎవరు 4 కుర్రోళ్ళు చూసేశారు. ఏంటి తెలంగాణలో చూసి, మేడం గారు మీరు టీడీపీకి రావాలండి అని అన్నారు. ఇంత రాత్రిపూట ఇక్కడ ఎవరు టీడీపీ అనేది నేను ఇలా చూసాను. చూడంగానే ఏంటి నువ్వు టీడీపీలో ఉన్నావా అన్నాను. ఏంటి మేడం గారు అసలు మీ స్పీచ్లన్నీ మేము అప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, మొన్న ఉత్తరాలు కూడా రాసావు అని అన్నారు. నేను ఏం చేయాలో తెలియక నేను ఊరికే తమాషాగా అన్నాను, రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయండి పెద్ద ఆయన వినపడేటట్టు అని. ఏం చేశానని నేను టీడీపీ పార్టీలో అప్పుడు కూటమికి లేదు, ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు. రాజకీయం మాకు తెలియదు, నాయకుడు అంటే ఒక అభిమానం, మన కుటుంబాన్ని మన పెరిగిన విధానాన్ని వదిలిపెట్టేదని ఒక మంచి లీడర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పని వెళ్ళాము. అక్కడ ఒక్కళ్ళన్నా వచ్చి దివ్యవాణి ఒక తప్పు చేసింది అనేది నిరూపించమనండి, ఇంక్లూడింగ్ బాబు గారితో సమేత. నాయకుడే, ఈరోజు ఆయన సీఎంగా ఉన్నారు. మొన్న లాస్ట్ 19లో 26 సీట్లతో పోయారు. అప్పుడు ఆయన కామన్ మ్యాన్గా ఉన్నారు. కానీ ఆయనని మనం అభిమానించి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందనేది నాకు తెలుసు. ఇదే క్రైస్తత్వానికి
ఆయన మాట్లాడారని ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పాను. అలా నేను చెప్పిన దాన్ని అక్కడ ఉన్న అందరూ అప్రిషియేట్ చేశారు కాల్ చేసి. మేము చెప్పలేదు నువ్వు ధైర్యంగా చెప్పావమ్మని. నేను కూడా నేను నిజంగా చెప్పానా ధైర్యంగా చెప్పానని నేను కూడా అనుకున్నాను, కానీ దాని వెనకాల ఎన్నుపోటు ఎట్లా ఉంటుందని మనకు తెలియదు అప్పుడు. నేను అందరూ నన్ను పొగుడుతున్నావు, నేను అబ్బా వీళ్ళకి ఎవరికి లేని ధైర్యం నాకు వచ్చేసిందా అని చెప్పని నేను కూడా నాకు నేనే నువ్వు బాగా చెప్పానని మెహర్బాని నేను కూడా అనుకున్నాను. కానీ దాని పర్యవసానం ఎందుకంటే బాబు గారి కళ్ళల్లో ప్రేమ నాకు తెలుసండి. లోకేష్ గారు నన్ను ఎంత ఆయన విలువనిచ్చారో నా హార్ట్కి తెలుసండి. అంటే ఈరోజు పార్టీ వచ్చిందని నేను చెప్పటం లేదు, వాళ్ళిద్దరి మీద అభిమానంతోనే నేను బయటికి వచ్చినప్పుడు ఆల్ పార్టీస్ నన్ను ఇన్వైట్ చేసిన, ఎందుకంటే ఇలాంటి స్ట్రాంగ్ వాయిస్ మాకు కావాలమ్మా అని చెప్పని. అయినా కూడా అటు వెళ్తే ఆ రోజు అమరావతి కోసం మేము చేసిన ఉద్యమం కానీ నేను చేసిన ప్రార్థనలు కానీ వ్యర్థం అయిపోకూడదని అది వదులుకున్నాను. ఇటు పక్కన వస్తే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ని బట్టి పెద్ద నేను ఒక మాట మాట్లాడాలని మన భవిష్యత్తును కూడా మనం తీసుకోలేదు. ఈరోజు పెద్ద పెద్ద మంత్రుల స్థానంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు కూర్చోవడానికి కుర్చీ లేకపోతే కూడా నాతో చెప్పించేవాళ్ళు, మేడం మీరు కొంచెం చెప్తారు, లేడీస్కి ఇక్కడ విలువ లేకుండా ఉంది, కొంచెం చెప్పరా అని. అంటే అప్పుడు నిన్న సార్ చూడండి సార్ మాకు ఆడవాళ్ళకి కూర్చోటానికి కుర్చీ కూడా లేదు సార్ అని చెప్పని. ఇదే నేను క్రైస్తత్వం గురించి ప్రార్థనాపూర్వకంగా అంత నాకు యాక్సెస్ ఇచ్చారండి ఆ పార్టీలో. ప్రేయర్తో నా ప్రెస్ మీట్ స్టార్ట్ చేసిన దినాలు కూడా అక్కడ ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు టీడీపీకి అధికార ప్రతినిధి అని జరుగుతున్న సంఘటనలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఆ రోజు నన్ను కామెంట్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వమని చెప్పాను నేను. దీన్ని ప్రపోజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అపోజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అపోజ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళని అసలు మీకేం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జాన్ పాల్ గారు ఉన్నారండి, జస్ట్ లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన కాదు ఇంకా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళందరినీ ఒక వెలేసినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అది యాక్సిడెంటే కదా, కనిపిస్తున్నాయి కదా ఆధారాలతో, ఎందుకు దాన్ని రచ్చ చేస్తున్నారు అని చెప్పేసి నాకు తెలీదు. వాళ్ళ వర్గాల్లో ఇట్లా ఈ రోజు నిజమేంటని తెలియాలి అని అంటే ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే నిజంగా పాల్ గారిని అండ్ ఆయన ఎవరు మన హర్ష కుమార్ గారిని నేను నిజంగా దే పీపుల్ ఆర్ రియల్ హీరోస్ అండి. కామెడీ పాల్ గారిని కామెడీ అంటారు కానీ ఆయన అభిషేకించబడినటువంటి దైవజనుడు, ఆయనకి ఇంకా కూడా ఆ స్ట్రెంగ్త్ ఉన్నది తీసుకెళ్ళటానికి. ఇక్కడెక్కడ పోస్ట్ మార్టం చేయకూడదు, నిజం ఏంటి అనేది కావాలి అని అంటే ఆ డెడ్ బాడీని అలా తీసుకెళ్ళిపోయి అక్కడ యుఎస్ఏలోనో ఆ ట్రంప్ కాళ్ళు పట్టుకోనో బాబు మా పరిస్థితి ఇదయ్యా అని చెప్పంటానికి. ఏంటండి క్రైస్తవుడు క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు చేసిన మహాపాపం ఏంటి? అలా వాదించే ప్రతి ఒక్కరికి కూడా టీవీ డిబేట్స్ నేను ఒకటే చెప్తున్నానండి, మీరందరూ చదువుకున్నారు, నేను చదువుకున్నాను, మనం చిన్నప్పటి నుంచి చదువుకొని వచ్చాము. చరిత్ర ప్రతి ఒక్కరికి ఉంది కదా, హిస్టరీ అనేది ఒకటి ఉంది కదా, సోషల్ అనేది సోషల్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అనేది మనకు ఒకటి ఉంది కదా, ఒక సబ్జెక్ట్ ఉంది కదా. ఆ సబ్జెక్ట్ చరిత్ర తీసుకుంటే చోళులు తీసుకున్నా, రాజులు తీసుకున్నా, శ్రీకృష్ణదేవరాయలు తీసుకున్నా, శ్రీరాముడు తీసుకున్నా, చరిత్ర ఏది తీసుకున్నా కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటది. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, దాన్ని మార్చమని చెప్పండి ముందు. ఎందుకు పెట్టుకుంటున్నారండి? ఎందుకు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని హిస్టరీకి ఎందుకు మాట్లాడుతున్నారంటే యేసు క్రీస్తు వారి చరిత్ర. ఇప్పుడు దానికి కూడా అబ్జెక్షన్స్ వస్తున్నాయి, చేయమని చెప్పండి, అవసరమైతే చేయమని చెప్పండి, చరిత్రను తీసేయమనండి. భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని దాన్ని తుడిచేస్తున్నాం అన్నప్పుడు దీన్ని కూడా తుడిచేయమనండి. ఏంటి దానివల్ల? చూడండి, ఈరోజు ప్రవీణ్ పగడాల గారు న్యాచురల్ డెత్ లేకపోతే మర్డర్ కూర్చొని వాదన చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక అంతరంగం అనేది ఒకటి ఉందండి. దీనిని ఎవడూ మోసం చేసుకోలేడు. అక్కడ ఆయన బోధనలు కూడా ఎలా ఉండేవి, ఆయన ఒక దైవజనుడిగా కాకుండా మామూలు మనిషిగా కూడా ఆయన ఏం చెప్తున్నారంటే మనిషిని మనిషిగా గౌరవించండి, కులాలు మతాలకి విలువనివ్వకండి. ఆ రోజు సనాతన మనము పూర్వీకులు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు ఒక స్త్రీని ఇలా చూసేవాళ్ళు, ఒక స్త్రీని ఇలా హింసలు పెట్టేవాళ్ళు. దానికి ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తుని అంగీకరించినటువంటి కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి ఈ యొక్క సిస్టాన్ని క్యాన్సిల్ చేశారు. అనే నిజాన్ని వెలుగు తీసుకొచ్చేటువంటి ఒక గట్టి వాయిస్ అంతే ఆయన. నో వన్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. మీ ఇంట్లో దోశ వేస్తారా అంజి గారు? మీ ఇంట్లో దోశ వేస్తే హోల్స్ రావా? వస్తాయా లేవా? బొక్కలు లేని జీవితం ఎవరికుందండి? ఎవరికుంది? ఒకప్పుడు అది ఆయన మందు తీసుకున్నారు, ఆయన మర్డర్స్ చేశారు. ప్రెసెంట్ అది కాదు. ఆయన
నా బాధ అంతా ఒక్కటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో క్లారిటీ లేదు. రాజీవ్ గాంధీ గారి మర్డర్ జరిగిందంటే అసలు ఎంత క్లియర్ గా, ఇప్పుడు ఆ అమ్మాయి, ఇప్పుడు ఆ నార్త్ సైడ్ ఒక చదువుకునే బిడ్డది ఒక డాక్టర్ కి వెళ్ళిన అమ్మాయిది జరిగిందంటే ఎంతమంది ఆ అమ్మాయిని రేప్ చేశారు, ఆ అమ్మాయి యొక్క యూటర్స్ లో ఎంత క్వాంటిటీస్ ఉంది, ఎక్కడెక్కడ రక్తసికమైనవి ఉన్నాయి అనేది చాలా వరకు బయటకు వచ్చింది. దాని తర్వాత దానిని గవర్నమెంట్ సపోర్ట్ వలన కానీ తర్వాత ఏమైంది మీకేమైనా తెలుసా? అసలు అమ్మాయిని చంపిన వాళ్ళు ఏమైపోయారు, ఏమైందని మనకేమైనా తెలుసా? మీడియా కూడా ఈ లోపు ఇంకొకటి వస్తే అటు డైవర్ట్ అయిపోయారు. కనీసం దానికి కూడా నోచుకోలేదు కదండి. ఏందండి ఇది? చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు అంటున్నారు, ఒక బుల్లెట్ బండి మీద వచ్చారు ఎవరో, బుల్లెట్ బండి మీద వెళ్తారు, వెనకాల ఇంకొక సాంగ్ వేయాలి డైరెక్షన్ చేయండి, ఈ బుల్లెట్ బండి ఎక్కి వచ్చే తప్ప డుగ్గు 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 అని ఆ సాంగ్ చెప్తే కాస్త వేదన తగ్గేదేమో అని అనిపిస్తా ఉంది. ఒకవేళ రెండో రూట్లు అనుకుంటే హత్యకి కారణాలు ఏమై ఉంటాయండి? ఎందుకు ఈయన చంపాల్సినంత నెసిటీ ఏంటి? అంటే ఒకటేనండి, ఆ వాయిస్ స్ట్రాంగ్ వాయిస్. ఏది ద్వేషించి చెప్పటమా, స్పీచ్ అదా లేకపోతే ఏం ద్వేషించారు ఆయన? ఎవరిని ద్వేషించారు? కొన్ని ఆయన మాట్లాడిన విధానం బట్టి ఏమంటే హీ సెడ్ సారీ, ఆయన ఏదో సారీ చెప్పారు. ఒకవేళ అది హట్ అయితే నేను కూడా ఒప్పుకోను. అది నువ్వెంత ఉన్నా కూడా నేను అదే చెప్తున్నాను. అది ప్రవీణ్ గారు కానీ రేపు ఇంకొక దైవజనుడు కూడా మనకి వాక్యం ఏం చెప్తున్నది అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు? నా తండ్రి నన్ను పంపించిన ప్రకారం నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు. ఆయన తండ్రి దేవుణ్ణి ఎలా పంపించాడు? యేసుక్రీస్తు వారిని ఆ మహిమ సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ మానవులకు మంచిదని పంపించాడా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ అని పంపించారా? ఇది పాపలోకానికి ఆయన పంపించాడు. నా తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను, తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను అని చెప్పాడు ఆయన. అటువంటిప్పుడు యేసుక్రీస్తు వారే కొన్ని సమయాల్లో నా సమయం ఇంకా రాలేదని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు, మనని ఎలా పంపిస్తున్నారో చెప్పారు, మనం ఏమి చేయాలో కూడా ఆయన క్షుణ్ణంగా వాక్యంలో చెప్పారు. ఆయన్ని ఒకవేళ హత్య చేయాలనుకుంటే అంత అవసరం ఎవరికి ఉంది? చూడండి, నేను అసలు ఒక్కసారి కూడా ఆ బ్రదర్ని నేను కలవలేదండి. నేను చాలా మంది దైవజనులు కలిసాను. ఇప్పుడు షికాగోలో రాజు గారు అని చెప్పని ఇప్పుడంతా ఆయన మాట్లాడారు, ఆయనకి అత్యంత సన్నిహితులు అని చెప్పని. వాళ్ళు మాకు లైక్ వాళ్ళ ఇంటికి నేను పెద్ద కూతురు లాగా అనమాట. రాజు అని ఒక పస్మత్ అని ఈజ్ వెరీ, అక్కడ దేవుడు ఆయనకు చాలా ఒక ప్రముఖమైన స్థానం ఇచ్చారు రాజు గారికి. మొన్న చెప్పారు, నేను ఏదో చూశాను, ఆయన నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పని. సో డెప్త్ లోపల ఏంటనేది మనకి తెలియదు. నాకు తెలిస్తే అసలు నన్ను చంపేస్తారన్నా కూడా పోయి చెప్పను ఏంటి? ఐ డోంట్ నో ఎందుకనేది. ఒకవేళ ఈ వాయిస్ ఇట్లా ఉంటే రేపు దళితులకి స్ట్రాంగ్ అవుతాడేమో. ఆయనకి ఏమన్నా పర్సనల్ శత్రువులు ఇంకొక యాంగిల్ నాకు తెలియంది నేను ఎప్పుడు మాట్లాడకూడదు అంజి గారు. ఆయన మాట్లాడిన విధానం ఏమన్నా నొప్పించి ఆ గ్రెడ్జితో పెట్టుకున్నారా, లేకపోతే పక్కనున్న వాళ్ళే ఆయనకి శత్రువులుగా ఉన్నారా? ఇప్పుడు యేసయ్యని ఎవరు పట్టించారండి? 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా చెప్పాడు, ఇదిగో ఆయన అక్కడ ఉన్నాడు పట్టుకోండి అని చెప్పాడు. కానీ ఒక వ్యక్తిని, ఇప్పుడు ఇందిరాగాంధీ గారిది మర్డర్ జరిగిందండి, ఆయనకి సెక్యూరిటీ ఉన్న వాళ్ళే చంపేశారని అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా జరగదుగా. ఏదైనా కూడా ఒక మర్డర్ అనుకున్నా కూడా పోనీ ఆయనకి యాక్సిడెంటే అనుకుందాం, పోలీస్ వ్యవస్థను మనం ఎప్పుడు గౌరవిస్తున్నాం. అండ్ వాళ్ళకి కూడా తెలుసండి, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు ఓపెన్ గా చెప్పారు కదండి, ఆధారాలు ఉంటే తీసుకొని రండి అని ఓపెన్ గా చెప్పినా గానీ ఎవరు స్పందించలేదుగా. అంటే ఇక్కడ ఆధారాలు వస్తాయేమో, నిజం ఎదుకటి మీద వస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు కొన్ని సామెతలు చెప్పారండి, నిజము నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు. మీరు ఎంత హైట్ లో నీళ్ళని పెట్టినా కూడా అది పల్లం ఎక్కడుందో నీళ్ళు అక్కడికే వెళ్ళిపోతాయి. ట్రూత్ చూసే దేవుడు ఒకడు ఉన్నాడు. అది మీ దేవుడైనా, నా దేవుడైనా, ఇంకొకళ్ళ దేవుడైనా, ఎవరైనా చూసేవాడు డెఫినెట్ గా అది బయటకు వచ్చే టైంకి వస్తుంది. ఎందుకంటే ఒక నీతిమంతుని యొక్క రక్తము భూమిలోంచి మొర్ర పెట్టే స్థితిలో ఈరోజు ఉందండి. నిజంగా ఆయన ఎంత ప్రయాణంలో ఒక్కళ్ళన్నా ఆయన క్లారిటీగా చూసారా? ఒక్కళ్ళన్నా కూడాను. మీరు ఇప్పుడు మీరు వస్తున్నారండి, సపోజ్ 2 వీలర్లో మీరు వస్తున్నారు, మన ఇంటి దగ్గర నుంచి స్టూడియోకి వచ్చారు, ఫస్ట్ ఏం చేస్తారండి? ఇరిటేట్ అయ్యి హెల్మెట్ తీసి పక్కన పడేస్తారు. ఎన్ని చెప్తున్నారండి. నేను ఇల్లైతే చూడలేదు, ఆయన పెదవి ఇక్కడ కట్ అయిపోయింది, పెదవి కట్టేటప్పుడు మాస్క్ ఏమైపోతుందండి? తుక్కు అయిపోతుంది.
మరి మాస్క్ క్లీన్ గా అక్కడ పెట్టుంది. ఈ డిబేట్స్ లో కూర్చున్నప్పుడు పాపం మాట్లాడాల్సిన వాళ్ళు దాన్ని మాట్లాడితే మ్యాటర్ డైవర్ట్ చేసేస్తున్నారు. అండ్ ఆ నమూనాలన్నీ మనం వింటూనే ఉన్నాము. అంత నీట్ గా మాస్క్ చెక్కు చెదరకుండా ఉండి మూత ఎలా కట్ అయిపోతుందండి? ఇంకా డౌట్ అండి. మనం వింటున్నాం కదా. ఇప్పుడు మ్మ్. ఏంటంటే ఒకప్పుడు ఈ ఏం చెప్పాలి, ఐఏఎస్ లో ఐపీఎస్ లో అంటే రహస్యాలను ఛేదించేవాళ్ళు ఈరోజు పబ్లిక్ అయిపోయారు పాపం. కొన్ని గవర్నమెంట్స్ వస్తే చట్టాలు ఏమున్నాయో ప్రజలకు తెలిసిపోతున్నాయి. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే ఎవరికి తెలియదు. లాస్ట్ గవర్నమెంట్ లో అదొకటి ఉందనేది నాకు కూడా తెలిసిపోయింది. ఏమన్నంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేస్తున్నారా అనేది తెలిసిపోయింది. సో అట్లనే ఇప్పుడు ఇటువంటి మర్డర్స్ ద్వారా ప్రజలే డిటెక్టివ్స్ అయిపోతున్నారు. అది ఎవరు తల వంచుకునే పరిస్థితిలో ఉన్నారు? ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది? ఇప్పుడు ఇంత జరుగుతున్నా మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, అది చేస్తున్నారు. ఫ్యామిలీ పరంగా చూస్తే ఆ చిన్న స్టేట్మెంట్ తప్ప వాళ్ళు ముందుకు రాలేదు. సో వాళ్ళకి తెలియదు అంటారా? వాళ్ళు పోరాటం చేయరంటారా? ఇప్పుడు ఎవరింట్లోనైనా ఒక చావు జరిగింది అనుకుందాము, మనము మాట్లాడతాము, వాళ్ళకి ఆదరణ ఉండే వాళ్ళకి దేవుడు వాళ్ళ హృదయాన్ని గట్టిపరచాలని వస్తాము, సన్నిహితులకు చెప్పుకుంటారు. సన్నిహితులు వాళ్ళకి దగ్గరున్న వాళ్ళకి షేర్ చేసుకుంటారు. కానీ నేను ఎంత దివ్యవాడినైనా వెళ్ళిపోగానే నాకు అన్ని షేర్ చేయరు కదా. వాళ్ళు అడగటం కూడా నాకు సంస్కారం కాదు. స్ప్రెడ్ అవుతుంది. ఏమండి, బంధువుల నుంచి అయినా సరే చిన్న చెప్తున్నారుగా వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఒకళ్ళు పాపం బయటకు వచ్చారు, మా అన్న బాడీ నైజం ఇట్లా ఉండదు అని చెప్తున్నారు. అండ్ కొంతమంది ఇప్పుడు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ అని కొంతమంది పాస్టర్స్ వచ్చి మాట్లాడారు. ఒక్క ప్రూఫ్ అన్న చూపించమనండి. ఈయన కలిసి ఉన్న మాటలు కాన్వర్సేషన్. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవ్రీ మినిట్ నేను వాళ్ళతో నవ్వుతాను, మాట్లాడతాను, కష్టాలు సుఖాలు అన్ని చెప్పుకుంటాం. టైం పాస్ కి కనీసం మేమేంటి స్కూల్ డేస్ కి చిన్నపిల్లలాగా వెళ్ళిపోతాం. అన్ని అది ఇది అట్లా ఒక సన్నిహితం ఉన్నాయి. మాట్లాడే ఫ్రెండ్ని అది ఒక ఆధారం చూపించి నువ్వు మాట్లాడు. వాళ్ళ కుటుంబీకులా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. మాట్లాడితే రేపు ఆయన భావాలు కొన్ని ఉన్నాయి, ఆమె వాటికి ఊపిరిపోయాలి, వాటిని బ్రతికించాలి. ఒక లేడీ అక్కడ ఆమె. మనము క్రిస్టియన్ ముస్లిం వదిలిపెట్టేద్దామండి, ఒక మానవతా దృక్పథంతో ఆలోచిద్దాం. ఈ డిబేట్ లో కూర్చున్న వాళ్ళు కూడా ఎంతసేపటికి దాని మీద ముద్ర వేసేసారు. ఆల్రెడీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవేమి రాకముందే ఒక స్టాంప్ గుద్దేశారు అక్కడ. దిస్ ఈజ్ యాక్సిడెంట్ అని చెప్పేశారు. చాలా ఇప్పుడు సీసీ ఫుటేజ్ ప్రకారం అంతేనండి. అది చూపిస్తున్నారు. ఎక్కడ ప్రవీణ్ పగలాడు ఎక్కడ కనిపిస్తాడా అని చెప్పని ఏదో నెట్ పెట్టి జల్లెడ పెడుతున్నా ఎక్కడ క్లియర్ గా లేదు. ఎంత సిల్లీగా, ఎంత కామెడీగా వ్యవస్థ మీద ఈ రోజు నా బిడ్డను ఒక ఐఏఎస్ ఐపీఎస్ చేయాలని నన్ను, మనకి ఎంత ఉన్నత భావాలు ఉంటే, ఓ ఐఏఎస్ అయితే ఇదా రేపు ఇలా గతి, ఐపీఎస్ అయితే ఇట్లా చేయాలా, వద్దులే బాబు దానికన్నా నువ్వు ఏదైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి పోయి శుభ్రంగా చేసుకో అనే భావన ఒక సగటు తల్లికి కలుగుతున్నది వాస్తవం అండి. దీంట్లో ఆ ఫుటేజ్లో అండి మీరు గమనించినట్టయితే ఒక ఫుటేజ్ ఆల్మోస్ట్ ఆ లారీ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకేముంది కింద పడిపోతే లారీ కిందకి వెళ్ళిపోయావు. చూశారు కదా అది మీరు? చూశాను. ఒకవేళ అతను కాలేదు అనుకుందాం, డూప్లికేట్ అనుకుందాం, చనిపోయేవాడుగా స్పాట్ లో అతను. అదేనండి కన్ఫ్యూజ్. ఎందుకంటే ఇప్పుడు ఆ విజువల్ ఒక్కట్లో అండి ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు, దాని దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆ టైర్ దగ్గర ఉన్నాడు ఆల్మోస్ట్. నెక్స్ట్ వెనక నుంచి బస్సు వస్తుంది, బస్సు అటు టర్న్ వెళ్ళిపోయింది. చూశారు కదా? అంటే నేను షూటింగ్స్ చేసి వచ్చానండి అమ్మాయినండి. అంటే అలా చెప్పట్లేదు, ఎక్స్పర్ట్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు హీరోలు ఒకటి చేస్తారండి, అండ్ లాంగ్ షాట్స్ లో ఏంటంటే డూపులు పెట్టారంటే వాళ్ళకి ప్రాణాలకు తెగించి చేస్తారండి. ఆ న్యాక్ వాళ్ళకి మాత్రమే తెలుసు. అంటే అలాంటి సిచ్యువేషన్ లో ఒకవేళ ఏదన్నా జరిగితే తెలిసిపోయింది కదా, ఖచ్చితంగా యాక్సిడెంటల్ గా తెలిసిపోయింది కదా. చూద్దాము అంజీ గారు, నేను ఎవరిని మనం నిందించట్లేదు, కానీ ప్రవర్తించిన విధానము, తీరు, ప్రతి ఒక్క చాలా మంది క్రైస్తవులు తీసి పక్కన పెట్టేద్దాం, కానీ నాకున్న ఫ్రెండ్స్ హిందువులకి కూడా మానవత్వం కలిగిన వాళ్ళకి చాలా మనసు వేదనగా ఉంది. ఎందుకంటే ఆయన చెప్పే విధానం చూసి ఓ నిజం ఇదా అని తెలుసుకోవడానికి చాలా మంది, నాకు క్రిస్టియన్స్ కన్నా కూడా ఎక్కువ మేము చౌదరీస్, ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్. సో నాకున్న సర్కిల్ అంతా సినిమా ఇండస్ట్రీ కానీ ఎక్కువ నాన్ క్రిస్టియన్స్ నా సర్కిల్ అంతా. వాళ్ళందరూ చూస్తున్నప్పుడు ఇది చాలా బాధ అనిపిస్తుంది దివ్యవాణి గారు అని చెప్పే వాళ్ళే ఎక్కువ ఉన్నారు.